హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి యాక్చువల్ పేపర్ 12th సెప్టెంబర్ 2025 షిఫ్ట్ 2 పేపర్. ఫస్ట్ క్వశ్చన్, x is equal to root 3 plus root 5, y is equal to root 8 plus root 2, which is greater? మనకు తెలుసు కదా, రూట్ 2 వాల్యూ 1.414, రూట్ 3 వాల్యూ 1.732, నెక్స్ట్ రూట్ 5 వాల్యూ 2.23, రూట్ 6 వాల్యూ 2.4 సంథింగ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూని ఏమని రాయొచ్చు? రూట్ 3 ప్లస్ రూట్ 5. రూట్ 3 అంటే 1.732, రూట్ 5 అంటే 2.23, వై అంటే రూట్ 8. 8ని ఏమని రాయొచ్చు? 4 into 2 అని రాయొచ్చు. రూట్ 4 అంటే 2, రూట్ 8 ప్లస్ రూట్ 2. రూట్ 8ని 2 రూట్ 2 అని రాయొచ్చు, ప్లస్ రూట్ 2. 2 రూట్ 2 ప్లస్ రూట్ 2 అంటే 3 రూట్ 2. 3 ఇంటూ రూట్ 2 వాల్యూ 1.414. మల్టిప్లై చేయండి, 4.242 వస్తుంది. ఈ రెండు యాడ్ చేయండి, 2 6, నెక్స్ట్ 2 6 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3.962. మీరు గమనిస్తే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై కదా, ఎక్స్ వచ్చి వై కన్నా చిన్న వాల్యూ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ రెడ్ బ్లూ గ్రీన్. చూడండి, రెడ్ బ్లూ గ్రీన్ మార్బుల్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:4:6. అంటే రెడ్ 3x, బ్లూ 4x, గ్రీన్ ఏమనుకోవచ్చు? 6x. నెక్స్ట్ 20 రెడ్ మార్బుల్స్, 15 బ్లూ మార్బుల్స్ అండ్ అన్నోన్ గ్రీన్ మార్బుల్స్. నెక్స్ట్ రెడ్ వచ్చి 20 యాడ్ చేసాం, బ్లూ వచ్చి 15 యాడ్ చేసాం, గ్రీన్ వచ్చి ఎన్ని యాడ్ చేసామో తెలియదు కదా, కే అనుకుందాం. గ్రీన్ మార్బుల్స్ ఎన్ని యాడ్ చేసాం? కే యాడ్ చేసాం. ఇలా యాడ్ చేయడం వల్ల రేషియో ఏమవుతుంది? 4:5:7 అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? గ్రీన్ మార్బుల్స్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ రెడ్ బ్లూ మీద ఫోకస్ చేయండి. రెడ్ బ్లూ. రెడ్ వచ్చి 3x ప్లస్ 20 ఉంటాయా? బ్లూ మార్బుల్స్ స్టార్టింగ్ 4x ఉంటాయి, ఇప్పుడు 15 యాడ్ చేస్తాం. రేషియో 4/5. క్రాస్ మల్టిప్లై చేయండి, 5 into 3x 15x, 5 into 20 100, 4x into 4 16x, 15 into 4 60, 16లో 15 పోతే 1, 100లో 60 పోతే 40, x వాల్యూ 40. ఇప్పుడు గ్రీన్ కావాలి కాబట్టి ఈ రెండింటి మీద ఫోకస్ చేద్దాం. బ్లూ గ్రీన్. బ్లూ అంటే ఎన్ని ఉంటాయి? 4x. ఎక్స్ అంటే 40 కదా, 4 into 40 160 ప్లస్ 15. గ్రీన్ ఎన్ని ఉంటాయి? 6 into 40, 6 into 40 240 ప్లస్ కే. బ్లూ గ్రీన్ రేషియో ఎంత? 5:7. క్రాస్ మల్టిప్లై చేయండి, 160 ప్లస్ 15 175 ఇంటూ 7, 240 ప్లస్ కే ఇంటూ 5, 5 3s 15, 5 5s 35 into 7 245, 5 7s 35, 3 245, 240 ప్లస్ కే. కే వాల్యూ వచ్చి 245లో 240 తీసేస్తే 5 వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే, సింప్లిఫై ఫ్రమ్ బాటమ్. బాటమ్ నుంచి సింప్లిఫై చేయాలి. 4 ప్లస్ 1/2. 4 ప్లస్ 1/2 అంటే 4.5 అని. 4.5 అంటే 9/2 అని రాయొచ్చు. 9/2. ఇక్కడ 1/9/2 అంటే రివర్స్ అవుతుంది. 2 ప్లస్ 1/9.
3 ప్లస్ 1/9/2 రివర్స్ అయితే 2/9 అవుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ LCM 9, 3 into 9 27, 27 plus 2 29, 2 1 by అంటే రివర్స్ అవుతుంది 9/29. క్రాస్ మల్టిప్లై చేయండి LCM తీసుకొని 29 to 58, 58 ఒక 9 67/29. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇన్వెస్ట్మెంట్ 40,000, బి ఇన్వెస్ట్మెంట్ 60,000. ఏ షేర్ కనుక్కోవాలా, టోటల్ ప్రాఫిట్ 50,000 ఇచ్చారు. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ 40,000, బి ఇన్వెస్ట్మెంట్ 60,000. ఇన్వెస్ట్మెంట్ రేషియో అన్న ఒకటే, ప్రాఫిట్ రేషియో అన్న ఒకటే. 20,000 2s, 20,000 3s. టోటల్ ప్రాఫిట్ అంటే 5 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత 50,000. ఏ షేర్ అంటే 2 పార్ట్స్. రిలేషన్ 10,000 కదా, రిలేషన్ 10,000. 2 into 10,000 20,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబి కాన్స్టిట్యూట్ బిజినెస్ ఇన్ ద రేషియో 3:5. ఏబి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో చేశారు 3:5. ప్రాఫిట్ రేషియో కూడా 3:5. ప్రాఫిట్ రేషియో ఎంత 3:5. నెక్స్ట్, ఇక్కడ ఏ వచ్చి వర్కింగ్ పార్ట్నర్. వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి ఎక్స్ట్రాగా శాలరీ వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే, టోటల్ ప్రాఫిట్ 100% అయితే ఏకి శాలరీ ఇచ్చేస్తారు 10%. రిమైనింగ్ ఎంత 90%. 90% ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు 3:5. ఈ అన్ని పర్సంటేజెస్ టోటల్ ప్రాఫిట్ లో కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ ఎంత 64,000. ఇక్కడ ఏ షేర్ అడిగారు. ఏకి షేర్ అంటే 10% వస్తుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత 64,000. ఇక్కడ ఏకి 3 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్. ఇద్దరికి కలిపి 90% ఇస్తారు. ఏకి 3 పార్ట్స్, టోటల్ 8 పార్ట్స్, ఇద్దరికి కలిపి 90% ఇస్తారు. అన్ని పర్సంటేజెస్ టోటల్ ప్రాఫిట్ లో కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ ఎంత 64,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8 8s. 10 into 640, 6,400. మల్టిప్లై చేయండి 9 8 72. 72 into 3 ఎంత వస్తుంది 21,600 వస్తుంది. 21,600 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 28,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ టీమ్ ఆఫ్ 75 ఎంప్లాయీస్. టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ 75. యావరేజ్ మంత్లీ శాలరీ, మంత్లీ సేల్స్ పర్ ఎంప్లాయీ ఈస్ 1.8 lakh. ఈ 75 ని ఎలా డివైడ్ చేశారు, 30 వచ్చి జూనియర్, రిమైనింగ్ 45 వచ్చి సీనియర్. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్, సమ్ అంటే ఏఎన్, సమ్ అంటే ఏఎన్. ఇక్కడ 75 ఎంప్లాయీస్ ఉన్నారు. యావరేజ్ ఎంత 1.8. నెక్స్ట్, జూనియర్ ఎంప్లాయీస్ 30 ఉన్నారు. వాళ్ళ యావరేజ్ 1.2. సీనియర్ ఎంప్లాయీస్ 45 ఉన్నారు. వాళ్ళ యావరేజ్ తెలియదు కదా, ఎక్స్. అదే కనుక్కోవాలి మనం. నెక్స్ట్, దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. 15 5s, 15 2s, 15 3s. 1.8 into 5 అంటే 9. 1.2 into 2 అంటే 2.4. 9 లోంచి 2.4 తీసేయండి. ఎంత వస్తుంది 6.6. 3x is equal to 6.6. x వాల్యూ 2.2. అన్ని ల్యాక్స్ లో ఉన్నాయి కదా, 2.2 lakhs. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ షార్ట్ అప్ బై 5%. ఇంత ముందుగా 1 లీటర్ పెట్రోల్ ఎంత 82. ఇప్పుడు న్యూ ప్రైస్ ఎంత, ఎనీ నెంబర్ 100%. 5% పెరిగితే 105%.
న్యూ ప్రైస్ వచ్చి 105% ఆఫ్ 82. ఒక మ్యాన్ వచ్చి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు ప్రతి మంత్? 3045 కిలోమీటర్స్. మైలేజ్ వచ్చి 15 కిలోమీటర్స్. ఇప్పుడు ఇంత డిస్టెన్స్ వెళ్ళేదానికి ఎన్ని లీటర్స్ పెట్రోల్ కావాలో కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఎలా కనుక్కోవచ్చు అంటే డిస్టెన్స్ బై మైలేజ్. డిస్టెన్స్ ఎంత? 3045. మైలేజ్ వచ్చి 15. 15 2s 30, 15 3s. టోటల్ ఎన్ని లీటర్స్ కావాలా? 203 లీటర్స్ కావాలి. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ మంత్లీ ఎక్స్పెండిచర్ అన్నారా? స్టార్టింగ్ 100% ఉంటుంది, ఇప్పుడు 5% పెరిగింది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5%. 5% ఆఫ్ 82. ఇది 1 లీటర్ మీద. టోటల్ ఎన్ని లీటర్స్? 203 లీటర్స్. ఇక్కడ ఏమన్నాడు? నియరెస్ట్ అన్నాడు. 5% అంటే 5/100 ఇంటూ 82 ఇంటూ 203. నియరెస్ట్ అన్నాడు కదా, రఫ్ గా చేసుకుంటే చాలు. 203ని 200 అనుకుందామా? రఫ్ గా 100 2s. ఓకే, మరి అంత రఫ్ గా చేస్తే ఇబ్బంది అవుతుంది, నార్మల్ గా చేద్దాం. 82 ఇంటూ 203నా? నెక్స్ట్ మల్టిప్లై చేసేయండి. 5 ఇంటూ 82 410. 410 ఇంటూ 203 0 20. 203 ఇంటూ 4 అంటే 812. 832.30 వస్తుంది. 832.30 రఫ్ గా 832. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీ ప్లేస్డ్ an order of 20 high-end laptops and some quantity of standard desktops. డెస్క్టాప్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, ఎక్స్. ప్రైస్ ఆఫ్ హై ఎండ్ ల్యాప్టాప్ ఈజ్ 5 times ప్రైస్ ఆఫ్ డెస్క్టాప్ అన్నారా? మనం క్వశ్చన్ ని ఫాస్ట్ గా అయిపోయేదాని కోసం డెస్క్టాప్ కాస్ట్ 1 రూపీ అనుకుంటే ల్యాప్టాప్ కాస్ట్ ఎంత అవుతుంది? 5 రూపీస్. అంటే ల్యాప్టాప్ కాస్ట్ 5 రూపీస్, డెస్క్టాప్ కాస్ట్ 1 రూపీ. డ్యూ టు ఏ మిస్టేక్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇలా ఇంటర్చేంజ్ జరగడం వల్ల బిల్ ఎంత పెరిగింది? 80% పెరిగింది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హై ఎండ్ ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. స్టాండర్డ్ డెస్క్టాప్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ ఉన్నాయి. రేషియో కనుక్కుందాం. ఇప్పుడు టోటల్ కాస్ట్ అంటే ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు 20 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ ప్రైస్ ఎంత? 5. ఎక్స్ డెస్క్టాప్స్ ఉన్నాయి. డెస్క్టాప్ ప్రైస్ 1. ఇది వచ్చి ఓల్డ్ ప్రైస్. ఇప్పుడు న్యూ ప్రైస్ రాద్దాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిపోయినాయా? నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఇంత ముందుగా ల్యాప్టాప్స్ 20 కదా, డెస్క్టాప్స్ ఎక్స్ కదా. ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిపోతే ల్యాప్టాప్స్ ఎక్స్ ఉంటాయి, ల్యాప్టాప్ కాస్ట్ 5, డెస్క్టాప్స్ 20 ఉంటాయి. ఓకేనా? ఇది న్యూ ప్రైస్. న్యూ ప్రైస్ వచ్చి ఓల్డ్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ పెరుగుతుంది? 80%. ఇది న్యూ ప్రైస్ కదా. న్యూ ప్రైస్ వచ్చి ఓల్డ్ ప్రైస్ కన్నా 80% ఎక్కువ. ఎనీ నెంబర్ 100%. 80% పెరిగితే 180% ఆఫ్ ఓల్డ్. 20 into 5 అంటే 100. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. న్యూ ప్రైస్ వచ్చేసి 180% ఆఫ్ ఓల్డ్ ప్రైస్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ 5x plus 20 180% of 100 plus 180% of x.
పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, పర్సంటేజ్ అంటే 2 decimals. 180/100x అంటే 1.80x వస్తుంది. 5x లో 1.80x పోతే ఎంత? 3.2x. 180లో 20 పోతే 160. నెక్స్ట్ 16 10s, 16 2s, 2 5s. x వచ్చి 50 కదా. 0.1 అంటే 1/10. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 10. ఇక్కడ ఏమడిగారు? రేషియో అడిగారు. రేషియో అంటే 20:x. x వచ్చి 50 వచ్చిందా? ఆన్సర్ 2:5. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ప్రిన్సిపల్ వచ్చేసి 8,000. ప్రిన్సిపల్ ఎంత? 8,000. ఎన్ని ఇయర్స్? 3 years. 1 yearకి ఎంత పర్సెంట్? 12%. ఇది 1 year, 1 year, 1 year. ఇక్కడ 4 months అన్నారా? 1 year అంటే 12 months. 12 months కి 12%. 4 months కి 4% కదా. 12 months కి 12% అయితే 4 months కి 4%. ఇక్కడ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. షార్ట్ కట్ వచ్చి 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తా? యాడ్ చేయాలా, మల్టిప్లై చేయాలా, మల్టిప్లై చేసాక 2 decimals పెట్టుకోవాలి. 12 యాడ్ చేస్తే 24. 12 మల్టిప్లై చేస్తే 144. మల్టిప్లై చేశాక 2 decimals పెట్టుకోవాలి. అంటే 25.44 కదా. 12 కలిపితే ఎంత వస్తుంది మనకు? 25.44% వస్తుంది. షార్ట్ కట్ వచ్చి ఏఎం. ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 16, మల్టిప్లై చేస్తే 48. 12 into 4 48. మల్టిప్లై చేశాక 2 decimals ఎంత వస్తుంది? 16.48. ఇప్పుడు ఈ రెండింటి కలిపి సింగిల్ పర్సంటేజ్ చెప్పాలా. ఫస్ట్ యాడ్ చేయండి. రఫ్ గా చేసిన ప్రాబ్లం లే, ఆప్షన్స్ కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ యాడ్ చేయండి. 25.44, 16.48. దీన్ని రఫ్ గా 1 అనుకుంటే 12, 42 కదా. యాడ్ చేస్తే ఎంత? 42. నెక్స్ట్ మల్టిప్లై చేయాలా. మల్టిప్లై చేద్దాం. రఫ్ గా 25 అనుకోండి, రఫ్ గా 16 అనుకోండి. మల్టిప్లై చేస్తే 16 2s 30, 400. మల్టిప్లై చేస్తే 400. మల్టిప్లై చేసాక 2 decimals పెట్టుకోవాలా. అంటే ఎంత వస్తుంది? 46%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 8,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 6 8s 48, 4 8s 32, 36, 3680. దానికి దగ్గరగా ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్, 3689. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాండీ షాప్ ఓనర్ బైస్ త్రీ కైండ్స్ ఆఫ్ క్యాండిల్స్. ఇక్కడ 3 kinds ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. రెడ్, బ్లూ, గ్రీన్. రెడ్ వచ్చి 3 అంటే 15 రూపీస్ ఇస్తే 3 ఇస్తారు. 15 రూపీస్ ఇస్తే ఎన్ని ఇస్తారు? 3 ఇస్తారు. బ్లూ వచ్చి 18 రూపీస్ ఇస్తే 4 ఇస్తారు. అంటే ఇక్కడ మనం కొనాలంటే ఇక్కడ రెడ్ 3 సెట్ గా కొనాలా, బ్లూ వచ్చి 4 సెట్ గా కొనాలా, గ్రీన్ వచ్చి 5. నెక్స్ట్, వీటిని ఏ రేషియోలో మిక్స్ చేశారు? 1:1:2. 1:1 అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉండాలా. ఈక్వల్ చేద్దామా. ఇంటూ 4 ఇంటూ 3 ఈక్వల్ అయిపోయినాయా? 3 into 4 12, 4 into 3 12. అంటే రెడ్ ఎన్ని కొన్నా? 12 కొన్నా. బ్లూ కూడా 12 కొన్నా. 1:1:2 కదా. ఇక్కడ 12 కొంటే ఇక్కడ ఎన్ని కొనాలా? 24 కొనాలా. 5ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 4.8 కదా. 5 into 4.8 ఎంత?
24 కదా. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతో చూద్దామా. రెడ్ 3 వచ్చి ఒక సెట్ 15 రూపీసా. అలాంటి సెట్స్ ఎన్ని ఉన్నాయి, 4. బ్లూ వచ్చి 4 ఒక సెట్. ఒక సెట్ ఎంత, 18. 3 సెట్లు ఉన్నాయా అంటే 18 × 3. రెడ్ 5 వచ్చి ఒక సెట్. ఒక సెట్ 22. 22 × 4.8. ఓకేనా. కాస్ట్ ప్రైస్ 15,460. 18 3 54. 9.6 96. మల్టిప్లై చేయండి. 48 × 22 96 96 ఎంత వస్తుంది, 105.6 వస్తుందా. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 6 105 ఒక 54 159 ఒక 60 9 219.6 వస్తుంది. ఇది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రాద్దామా. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ మొత్తం మనం ఎన్ని కొన్నాము, 48 కదా. మొత్తం ఎన్ని కొన్నాము, 48. 2 వచ్చి 10 రూపీస్. 2 వచ్చి 10 రూపీస్. అంటే ఒక పీస్ వచ్చి 5 రూపీస్. మనం అమ్మేది 48 కదా. ఒక పీస్ 5 అయితే 48 ఏమవుతాయి, 240. కాస్ట్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్. ప్రాఫిట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా, ఇక్కడ అప్రాక్సిమేట్ కనుక్కోమన్నాడు. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ × 100. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, అప్రాక్సిమేట్ గా 20 కదా. 220 అనుకోండి. అప్రాక్సిమేట్ గా 20 బై కాస్ట్ ప్రైస్ ఎంత, 290 × 100. నెక్స్ట్ చూడండి, అప్రాక్సిమేట్ గా 220 వేసుకోండి, ప్రాబ్లం లేదు. 0 0 క్యాన్సిల్. 2 11s 11 9s. ఆన్సర్ 9 పాయింట్ సంథింగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు, 7:5. 20 more గర్ల్స్ జాయిన్ అయిపోయినారు. అప్పుడు బాయ్స్ గర్ల్స్ రేషియో 7:6. ఇక్కడ బాయ్స్ ని యాడ్ చేయలేదు కాబట్టి బాయ్స్ ఎలా ఉన్నారు, సేమ్ గా ఉన్నారు. షార్ట్ కట్ వచ్చి వర్టికల్ డిఫరెన్స్ 5 కి 6 కి డిఫరెన్స్ 1 పార్ట్ ఎంత, 20. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇనిషియలీ. టోటల్ అంటే 13 పార్ట్స్. 7 + 5 అంటే 12 కదా. టోటల్ అంటే 12 పార్ట్స్. 1 పార్ట్ 20 అయితే 12 పార్ట్స్ ఎంత, 240 కదా. సెకండ్ ఆప్షన్. ఏబిసి ఆర్ capable of completing job in 30, 45 and 90 days. ఏ 30 days లో చేస్తాడు, బి 45 days లో చేస్తాడు, సి 90 days లో చేస్తాడు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం కదా. టోటల్ వర్క్ ఎంత, 90 యూనిట్స్ వేసుకుందాం. 30 45 90 ఎల్సిఎం 90. ఇక్కడ 1 డే వర్క్ రాద్దాం. 30ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది, 3. 45ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది, 2. 90ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది, 1. ఏ వర్క్స్ ఎవ్రీడే. ఏ వచ్చి ప్రతిరోజు పనిచేస్తాడు. బీసీ ఏతో జాయిన్ అవుతారు ఇప్పుడు 5th డే మాత్రమే. అంటే ఏ వచ్చి 5 days చేస్తాడు, బీసీ వచ్చి 5th డే మాత్రమే పనిచేస్తారు, 1 day మాత్రమే పనిచేస్తారు. ఇది 5 days కి ఈ విధంగా పనిచేస్తారు. ఒక 5 days ఒక సైకిల్ లాగా తీసుకుంటే ఏ 5 days పనిచేస్తే బీసీ 1 day పనిచేస్తారు. ఏ 5 days కి ఎంత చేస్తాడు, 1 day కి 3 కదా, 5 days కి 15 చేస్తాడు. బి ప్లస్ సి 2 + 1 3 కదా, 1 day కి 3 చేస్తారు. టోటల్ 5 days కి ఎంతవరకు కంప్లీట్ అయిపోతుంది, 18 యూనిట్స్. 18 యూనిట్స్ ఎన్ని డేస్కి అయిపోతుంది, 5 days.
కానీ మనం చేయాల్సింది 90 కదా, కానీ మనం చేయాల్సింది 90. 18 into 5 90 కదా, అంటే ఎన్ని డేస్ పడుతుంది? 25 days. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 100 లీటర్స్ సొల్యూషన్. టోటల్ ఎన్ని లీటర్స్ ఉంది? 100 లీటర్స్ ఉంది. నెక్స్ట్, యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2. ఏదో ఒకటే తీసుకోండి. యాసిడ్ తీసుకుందామా? యాసిడ్ అంటే 3 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. సమ్ క్వాంటిటీ ఆఫ్ దిస్ సొల్యూషన్ ఈజ్ రిమూవ్డ్. టోటల్ 100 లీటర్స్ ఉంది కదా, సమ్ క్వాంటిటీ తీసేసాం. ఎంత తీసామో తెలియదు కదా, ఎక్స్ అనుకుందామా. ఎంత తీసామో అంత యాసిడ్ యాడ్ చేసాం. 100 లీటర్స్ లో ఎక్స్ రిమూవ్ చేసామా, ఎంత రిమూవ్ చేసామో అంతే యాసిడ్ యాడ్ చేసాం. మొత్తం యాసిడ్ కాబట్టి యాసిడ్ ఏ ఉంటే టోటల్ కూడా ఏ ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాటర్ ఉండదు కదా. ఏ అంటే 1 వస్తుంది. యాసిడ్ లో యాసిడ్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపామనుకోండి, యాసిడ్ వాటర్ రేషియో 7:3. అంటే యాసిడ్ వచ్చి 7 parts, టోటల్ ఎన్ని పార్ట్స్? 10 parts. ఇప్పుడు ఏం చేయాలా? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 1 - 7/10 అంటే 3/10. నెక్స్ట్, ఇంటూ 2/2 చేసుకోవచ్చు కదా, 6/10. 7/10 లో 6/10 పోతే 1/10. రేషియో ఎంత వస్తుంది? 100 - x/x. రేషియో 3:1. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ రీప్లేస్డ్? మనం రీప్లేస్ చేసింది ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. 100 - x = 3x. 100 = 4x. 4 25. x వాల్యూ 25. సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చారు. ఎఫిషియన్సీ అంటే 1 day వర్క్ లాగా, PQ. ఎఫిషియన్సీ అంటే 1 day వర్క్ లాగా. P 1 dayకి 5 చేస్తాడు, Q 1 dayకి 2 చేస్తాడు. P ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు? 12 days. P 12 days లో కంప్లీట్ చేస్తాడంటే టోటల్ వర్క్ ఎంత అని? 60. టోటల్ వర్క్ 60. ఇక్కడ ఏమడిగారు? Q ఒక్కడే ఎన్ని డేస్ లో చేస్తాడు? టోటల్ వర్క్ 60 చేయాలా. Q 1 dayకి 2 చేస్తాడు. 1 dayకి 2 చేస్తే ఎన్ని డేస్ కావాలా? 30 days. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది, ఇది పాయింట్ P. పాయింట్ P దగ్గర ఏది స్టార్ట్ అయింది? కార్ స్టార్ట్ అయింది. అండ్ SUV స్టార్ట్స్ ఫ్రమ్ Q. SUV ఎక్కడ స్టార్ట్ అయింది? Q దగ్గర. విచ్ ఈజ్ 600 meters అహెడ్ ఆఫ్ P. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 600 meters. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్, కార్ స్పీడ్ 15, SUV స్పీడ్ 10. సర్కంఫరెన్స్ ఆఫ్ ద ట్రాక్. సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. 2πr ఎంత? 1.5 kilometer. హౌ మచ్ డిస్టెన్స్ విల్ కార్ హ్యావ్ ట్రావెల్డ్ when it first overtakes SUV? ఓవర్టేక్ చేసేదానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రెండింటి మధ్య డిస్టెన్స్ 600. సేమ్ డైరెక్షన్ కాబట్టి ఓవర్టేక్ అంటే సేమ్ డైరెక్షన్ కదా. సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 - S2. 600/5. టైం ఎంత? 120 seconds. అంటే ఓవర్టేక్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? 120 seconds. ఇక్కడ ఏమడిగారు? కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. కార్ స్పీడ్ 15 కదా, ఎంత టైంలో? 120. 0 చేస్తే ఎంత వస్తుంది? 1800. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఏ సర్క్యులర్ పార్క్ హ్యావ్ రేడియస్ 14. సర్క్యులర్ పార్క్ రేడియస్ 14. క్యాప్లార్ అంటే స్మాల్ r ప్లస్ విడ్త్ కదా, స్మాల్ r 14, విడ్త్ వచ్చి 1.5. ఏరియా పాత్. ఏరియా పాత్ ఫార్ములా 5 × r + r × r - r.
ఏరియా పాత్ అంటే రింగ్ ఫార్ములా పై అంటే 22/7, ఆర్ వాల్యూ ఎంత 15.5, ఆర్ వాల్యూ 14, 15.5 మైనస్ 14. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. 5 పై అంటే 180 కదా. నెక్స్ట్ 4 16, 4 5s, 5 into 45 225. రేడియన్స్ ని డిగ్రీస్ లోకి మార్చాలి. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్ అని, పై అంటే ఎంత 180. నెక్స్ట్ క్వశ్చన్ y is equal to minus x plus 4. ఇటువంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ ద్వారానే చేయాలి. ఈ లైన్ ఏ పాయింట్స్ గుండా పాస్ అవుతుంది, ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని వెరిఫై చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ వై, ఎక్స్ వచ్చి 2, వై వచ్చి 2, కరెక్టే కదా. 4 - 2 అంటే 2. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది, సాటిస్ఫై అయింది, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్. సెంట్రల్ యాంగిల్ అంటే థీటా కనుక్కోవాలి. ఆర్క్ లెంత్ ఫార్ములా θ/360 into 2πr, 10 అని ఇచ్చాడు. నెక్స్ట్ రేడియస్ 5 అని ఇచ్చాడా, సబ్స్టిట్యూట్ చేయండి. థీటా తెలియదు, 2, పై అంటే 180 అని కదా, పై అంటే ఎంతనే 180. 180 into 2 360, 360 క్యాన్సర్. ఆర్ వాల్యూ 5, 5 1s 5 2s. థీటా వాల్యూ 2 రేడియన్స్. థీటా వాల్యూ ఎంత 2 రేడియన్స్. నెక్స్ట్ tan 90 - a. tan లో √3 ఎప్పుడు వస్తుంది, tan 60, tan 60, tan క్యాన్సల్. 90 - a is equal to 60, అంటే ఏ వాల్యూ ఎంత 90లో 60 పోతే 30. sin 30 అడిగారు, sin a అంటే sin 30, sin 30 ఎంత 1/2 కదా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ వాల్యూ √7. ఇక్కడ ఏమడిగారు, ఎక్స్ ప్లస్ 1/x అడిగారు. ఎక్స్ వాల్యూ √7, 1/√7. ఎల్సిఎం తీసుకోండి, √7, √7 into √7 7, 1 into 1 1, అంటే 8/√7. ఆప్షన్ లేదు కదా, రేషనలైజేషన్ చేయండి. ఇంటూ √7 into /√7, 8√7, √7 into √7 7, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సైడ్స్ రేషియో ఇచ్చారు, ఏరియా రేషియో అడిగారు. సైడ్స్ రేషియో 3:5. ఏరియా రేషియో అంటే సైడ్స్ ని స్క్వేర్ చేయాలా, 3 square 9, 5 square 25. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ వాల్యూ ఏమని ఇచ్చాడు, √2 + √3, 2 - √3. రేషనలైజేషన్ చేద్దామా, మైనస్ ఉంటే ప్లస్ తో మల్టిప్లై చేయాలి. √2 + √3 హోల్ స్క్వేర్, a + b into a - b, అంటే a² - b². 2 square అంటే 4, 4 - 3 1. √1 అంటే 1 కదా, స్క్వేర్ రూట్ క్యాన్సర్. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 2 + √3. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, x² + x - 9. x ని కామన్ తీసేయండి. x అంటే ఎంత 2 + √3. x + 1 అంటే 2 + √3 + 1, అంటే 3 + √3 కదా, 3 + √3 - 9. మల్టిప్లై చేయండి. 2 into 3 6, 2 into √3 2 √3, √3 into 3 3 √3, √3 into √3 3, 6 + 3 9, 9 - 9, 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. 2 √3 + 3 √3 5 √3, సెకండ్ ఆప్షన్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నారు. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 degrees. సమ్ అంటే యాడ్ చేయాలా,
4 plus 3 7 9 10 total 10 parts 10 parts 360 degrees స్మాలెస్ట్ యాంగిల్ అన్నారా స్మాలెస్ట్ యాంగిల్ అంటే 1 part ఎంత 36 degrees ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ secant A అంటే 13/5 secant A ఫార్ములా ఏమి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ కదా మనకు త్రిప్లెట్ తెలుసా ఇది హైపోటెనస్ ఇది యాంగిల్ ఏ అనుకుంటే అడ్జసెంట్ సైడ్ 5 ఆపోజిట్ సైడ్ తెలియదు హైపోటెనస్ 13 అని ఇచ్చారు 5 12 13 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ త్రిప్లెట్ గుర్తుపెట్టుకోవాలి సైన్ ఏ అడిగారు సైన్ అంటే ఏమని ఆపోజిట్ బై హైపోటెనస్ ఆపోజిట్ అంటే 12 హైపోటెనస్ అంటే 13 ఆన్సర్ సెకండ్ ఆప్షన్ థ్యాంక్ యూ ఎవరీవన్